ప్రైవేట్ స్కూల్స్‌లో నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ, నిజానికి అది చాలా తప్పుడు భావనండి. పిల్లల్ని ర్యాంకుల కోసం బట్టించేసి చదివిస్తూ ఉంటారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈరోజు మనం టాపిక్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల వచ్చేటటువంటి నష్టాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మొట్టమొదటి నష్టం ఆర్థిక భారం. ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎల్‌కేజీ చదువుతున్నటువంటి పిల్లాడికి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక భారం ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్‌లో నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ, నిజానికి అది చాలా తప్పుడు భావనండి. ఎందుకంటే మీరు ఏ ప్రైవేట్ స్కూల్‌నన్నా సరే తీసుకోండి. హాఫ్ ఇయర్లీకి అవ్వాల్సిన సిలబస్‌ని క్వార్టర్లీకే అవ్వగొట్టి పిల్లల్ని ర్యాంకుల కోసం బట్టించేసి చదివిస్తూ ఉంటారు. హాఫ్ ఇయర్లీకి పూర్తవ్వవలసిన సిలబస్ క్వార్టర్లీకి ఎలా పూర్తయిపోయింది చెప్పండి? అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? అక్కడ వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ క్వెషన్సో వాటిని మాత్రమే ఆ పిల్లలకి తెలియచేసి, వాటిని మాత్రమే ఆ పిల్లల చేత బట్టించారు తప్ప, అక్కడ పూర్తిగా ఆ పాఠాన్ని వాళ్ళు చెప్పలేదు అన్నటువంటి విషయం మనకిక్కడ చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది కదండీ! దీనివల్ల పిల్లలు ఏం నష్టపోతారో తెలుసా అండి? వాళ్ళకి కావాల్సినయి మార్కులు, ర్యాంకులు కాదు. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అక్కడ వాళ్ళు కోల్పోతున్నారు. అది ఎలా అంటే, మీరు ఒక పిల్లాడికి ఒక లెక్కిస్తారు. వాళ్ళ సిలబస్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అని జెప్పారో, ఆ లెక్కని ఇస్తే వాళ్ళు చక్కగా చేసేయగలరు. కానీ అదే లెక్కను వాళ్ళకి మార్చి, ఆ నంబర్స్ అవి మార్చి ఇచ్చి చేయమంటే వాళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే, ఆ లెక్క మాత్రమే వాళ్ళు చేయడం నేర్చుకున్నారు కానీ, మిగతా లెక్కలు వాళ్ళు చేయడం నేర్చుకోలేదక్కడ. ఉదాహరణకి మ్యాథమెటిక్స్‌లో జామెట్రీ అని ఒక చాప్టర్ ఉంటుంది కదండీ! అసలు ఈ జామెట్రీ అంటే ఏంటి? పిల్లల్ని ఎప్పుడైనా అడిగారా అండి? వాట్ ఈస్ జామెట్రీ అని మీ పిల్లలు మీరు క్వెషన్ చేసి అడగండి. జామెట్రీ అంటే ఏదో ఒక లెక్క చేసి చూపిస్తాడు. అంతేకాని జామెట్రీ అంటే వాళ్ళకి పూర్తి డెఫినిషన్ మాత్రం వాళ్ళకి తెలీదు. టీచర్ ఎప్పుడైతే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ యొక్క పూర్వత్రాలను ఎప్పుడైతే చెప్తాడో ఆటోమేటిక్‌గా వాళ్ళ తెలివితేటలు వృద్ధి అవుతాయి. వాళ్ళకి చదువుకోవడానికి ఇది ఎలా వచ్చింది? ఇది ఎలా వచ్చింది? అని తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం కూడా పెరుగుతుంది. ఒక టీచరు ఒరేయ్! జామెట్రీ అంటే ఈ పదం మనకు సంస్కృత పదం నుండి వచ్చింది. జ్యామితి. జ్యా అంటే భూమి, మితి అంటే కొలవడం. జ్యామితి అంటే భూమిని కొలుచుట. దానినే మనకి ఇంగ్లీష్‌లో జామెట్రీగా ఇచ్చారు. అంటే ఈ జామెట్రీని ఉపయోగించి ఈ లెక్కలు చేస్తే మనం ఈ రకమైనటువంటి వస్తువుల యొక్క కొలతలను మనం తెలుసుకోవచ్చు అని చెప్పి, అసలు మనం ఆ లెక్క ఎందుకు చేస్తున్నామో ఆ పిల్లాడికి అర్థమైనప్పుడు, మీరు ఒక లెక్క ఇచ్చి చేయమన్నప్పుడు ఆ పిల్లాడు మిగతా లెక్కలు కూడా ఆటోమేటిక్‌గా చేసేయగలడు. ఎందుకంటే వాడికి ఆ లెక్క ఎలా చేయాలో అర్థమైంది. అసలు ఆ లెక్కలు ఉపయోగించి దేనిని కొలవాలో వాడికి తెలిసింది కాబట్టి వాడిలో ఒక ఉత్సాహం పెరుగుతుంది. అది తెలుసుకోవాలన్నటువంటి ఒక కుతూహలం పెరుగుతుంది. దానికి తగినట్టుగా వాడి తెలివితేటలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంతేకానీ ఇటువంటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏమి ఇవ్వకుండా, ఇటువంటివేమీ పిల్లలకు చెప్పకుండా, కేవలంగా ఒరేయ్! జామెట్రీలో ఈ లెక్క చేయండి. ఈ లెక్క నేను మీకు రేపు టెస్ట్ పెడతాను అని జెప్పి ఏవో కొన్ని లెక్కలిచ్చేసి వాటిని ప్రాక్టీస్ చేసుకొని రమ్మంటే ఆ పిల్లలకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కాబట్టి పిల్లలకి కావాల్సింది మార్కులు, ర్యాంకులు కాదు. ముందు వాళ్ళకి అక్షర జ్ఞానం కావాలి. అందుకే కదండీ వాళ్ళని మన స్కూల్స్‌లో చేర్పిస్తున్నాం. ఇవి ప్రైవేట్ స్కూల్స్‌లో ఎవరైనా సరే చెప్తున్నారా? అలా చెప్పినట్లయితే హాఫ్ ఇయర్లీకి అవ్వవలసిన సిలబస్ క్వార్టర్లీకే ఎలా పూర్తవుతుంది చెప్పండి? ఇది ప్రైవేట్ స్కూల్స్‌లో పిల్లలకి జరిగేటటువంటి ప్రధానమైనటువంటి నష్టం. మనం మన పిల్లలకి మంచి చదువుని ఇస్తున్నామని మనం అనుకుంటున్నాం కానీ, నిజానికి వాళ్ళకి మన డబ్బు పెట్టి చదువును కొంటున్నాం. అంతేకాని వాళ్ళకి చదువుని ఇవ్వట్లేదు. వాళ్ళలో అక్షర జ్ఞానాన్ని మనం పెంపొందించట్లేదు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ వల్ల జరిగే ఇంకొక నష్టం ఏంటంటే, మన సంస్కృతి సంప్రదాయాలకి ఎటువంటి విలువలను ఇవ్వరు. అలాగే పిల్లలకి కూడా నేర్పించరు. ఉదాహరణకి మీరు క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి. సెయింట్ ఆన్ స్కూల్స్ అవి. నేనొకసారి నా కళ్ళతో చూసాననమాట.
పిల్లలు చేతులకి గాజులు వేసుకొని వస్తే వాళ్ళ స్కూల్లో ఫైన్ అంట. ఇదెక్కడ విచిత్రం అండి! ఆడపిల్లల చేతులకి గాజులు వేసుకొని వస్తే ఫైన్ వేస్తారా ఆ స్కూల్లో? ఇంకా అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలకి వాళ్ళు ఎక్కడ విలువనిస్తున్నారండి? వాళ్ళది అవ్వడానికి సెయింట్ ఆన్ స్కూలే అవ్వచ్చు. కానీ మనది ఏ దేశం? భారతదేశం. భారతదేశం అంటే చాలామంది చాలా గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అందరూ కలిసే ఉంటారు. అన్ని మతాలను మేము చక్కగా గౌరవించుకుంటూనే ఉంటాం అని చెప్తారు. కానీ హిందూ సంస్కృతి సంప్రదాయాల దగ్గరికొచ్చేసరికి మాత్రం ఇంత చులకన భావన ఉంటుందా? ఆడపిల్లల చేతులకి గాజులు వేసుకొని వస్తే వాళ్ళు ఫైన్ వేస్తారా? ఇంకా వాళ్ళకి నైతిక విలువలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంకా వాళ్ళకి మన దేశం మీద గౌరవం, భక్తి ఎక్కడి నుంచి వస్తాయి? ఇతర మతాలను కూడా గౌరవించాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది? నేను అన్ని ప్రైవేట్ స్కూల్స్‌ని అనడం లేదండి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో మాత్రం ఇటువంటి పద్ధతులున్నాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్‌లో చదివించడం వల్ల పిల్లలకి జరిగేటటువంటి ఇదొక నష్టం. అలాగే ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో ఎంతసేపు కూడా వీళ్ళు ర్యాంకుల కోసమే చూసుకుంటారు కానీ, నైతిక విలువలు పిల్లలకి నేర్పించరు. ఒరేయ్! ఇది మన ధర్మం. ఇవి మన శాస్త్రం. మన జాతీయ జెండాలో ఈ అశోక చక్రం యొక్క ఫలితం ఇది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంతమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. ఇంత గొప్ప మహానుభావులు ప్రాణత్యాగం చేస్తేనే కానీ మనకి మన దేశానికి స్వాతంత్రం రాలేదు. వాళ్ళందరి ప్రాణత్యాగం వల్లనే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం రుణపడిపోయి ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మనం రోజు తలుచుకోవాలి అని చెప్పి ఎంతమంది టీచర్స్ చెప్తున్నారు చెప్పండి? అవి ఏవో పిల్లలకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప, అది నిజ జీవితంలో ఎవరైనా చేసి చూపిస్తున్నారా? ఒక మహాత్మా గాంధీ గారి గురించి, ఒక భగత్ సింగ్ గురించి, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి వీళ్ళందరి కథలు కూడా పిల్లలకి ఏవో సోషల్ స్టడీస్‌లో ఏదో వాళ్ళకి ర్యాంకులు రావడం కోసం మాత్రమే వాళ్ళ చేత బట్టిస్తున్నారు తప్ప, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి మనం రుణపడిపోయి ఉన్నాము అని చెప్పేటటువంటి టీచర్లు చాలా తక్కువ మంది ఉంటారండి. ఉన్నారు. మహానుభావులు ఉంటారు. నేను ఉండరు అని చెప్పట్లేదు. ఉంటారు అటువంటి మహానుభావులు. కానీ మిగతా టీచర్స్ కూడా పిల్లలకి ఆ విధంగా కనుక గైడెన్స్ ఇచ్చినట్లయితే పిల్లల్లో చక్కగా మంచి నైతిక భావాలవి కలిగి, మంచి అక్షర జ్ఞానం అది పెంపొందించుకొని, ఒక గొప్ప విద్యార్థిని, విద్యార్థుల్లా నిలబడి, మన సమాజానికి పనికొచ్చేటటువంటి వాళ్ళుగా తయారవ్వి, మన సమాజానికి సేవ చేసేటటువంటి వాళ్ళుగా తయారవుతారు. ఇలా పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి స్కూల్స్ ఎన్నున్నాయో మరి నాకైతే తెలీదు. ఒకవేళ అటువంటి గొప్ప స్కూల్ కనుక మీ పిల్లలకి దొరికినట్లయితే తప్పకుండా అంత గొప్ప స్కూల్‌నైతే వదులుకోవద్దనే చెప్తానండి. కాబట్టి మన పిల్లలకి మనం ఇన్ని లక్షలు కడుతున్నాం కదా! ఇన్ని వేలు కట్టేస్తున్నాం కదా! మన పిల్లలు బాగుపడిపోతారు అని మాత్రం అనుకోవద్దండి. మన పిల్లలకి మంచి జరగాలి అంటే అటువంటి గొప్ప స్కూల్స్ ఎక్కడున్నాయో మనమే వెతుక్కొని వెళ్ళి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.